Kids. తెలుగు. ఒక చెట్టు కింద ఒక పెద్ద ఎలుక కన్నం ఉండేది. అక్కడ ఒక ఎలుక తన కుటుంబంతో కలిసి ఉండేది. ఒకరోజు అదే చెట్టు కింద ఒక వ్యాపారస్తుడు వచ్చి కూర్చున్నాడు. అతని వద్ద ధాన్యంతో నిండిన ఒక బుట్ట ఉంది. అరే వా, ఈ బుట్ట నుండి మంచి సువాసన వస్తుంది. తప్పకుండా తినడానికి ఏదో రుచికరమైనది లోపల ఉండి ఉంటుంది. నేను వెళ్ళి చూసి వస్తాను. ఎలుక నెమ్మదిగా ఆ బుట్ట దగ్గరికి వెళ్ళింది. తన కోణమైన పళ్లతో ఆ బుట్టని కొరకడం మొదలుపెట్టింది. ఆ బుట్టలో కన్నం పడే సమయానికి ఆ వ్యాపారస్తుడు లేచి బయలుదేరాడు. బుట్టలోని రంధ్రం వల్ల ధాన్యపు గింజలు దారంతా పడుతూ ఉన్నాయి. ఎలుక ఎంతో మజాగా తింటూ ఉంది. అరే వా, ఎంత రుచికరమైన గింజలో! పద పద, గింజలు తిందాం. ఇవాళైతే ఉష్టాన్న భోజనమే, మజా వస్తుంది. గింజలు బుట్టలోంచి రాలుతూ ఉన్నాయి. ఎలుకలు వాటిని తింటూ వెళ్ళాయి. వ్యాపారస్తుడు అడవిలోంచి బయటికి వచ్చేసరికి తన బుట్ట పూర్తిగా ఖాళీ అయిపోయింది. అరే, ఇదేంటి? నా ధాన్యాలు ఎక్కడికి పోయాయి? అతను వెనక్కి తిరిగి చూసినా తనకి ఏమీ కనబడలేదు. ఓహో, నా బుట్టలో కన్నం పడినట్టు ఉంది. అందుకే నా ధాన్యాలు అన్నీ పోయాయి. ఈసారి నుంచి జాగ్రత్త పడాలి. ఇలాగే మరుసటి రోజు ఆ వ్యాపారస్తుడు ధాన్యపు గింజల బుట్టతోటి వచ్చి అదే చెట్టు కింద కూర్చున్నప్పుడు ఎలుక ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంది. అరే వా, ఇతను మళ్ళీ ఇవాళ ఇక్కడికి వచ్చాడు. పద, తన బుట్టలో రంధ్రం చేద్దాం. ఎలుకలు కలిసి ఆ వ్యాపారస్తుడి బుట్టలో 2-3 కన్నాలు చేశాయి. ఇంటికి వెళ్ళడానికి ఆ వ్యాపారస్తుడు లేచి బయలుదేరేసరికి మళ్ళీ ధాన్యపు గింజలు బుట్టలోంచి రాలడం మొదలయ్యాయి. పద పద, వెళ్ళి తిందాం. ఇవాళ మనకి మళ్ళీ ఉష్టాన్న భోజనం. అడవిలోంచి బయటికి వచ్చే సమయానికి వ్యాపారస్తుడు తన బుట్టని చూసేసరికి అది మళ్ళీ ఖాళీగా కనిపించింది. కానీ ఈసారి అతను ఎలుకలను చూసేశాడు. ఆహా, ఇదా సంగతి. ఈ ఎలుకలు ఈసారి కూడా నా బుట్టని ఖాళీ చేసేశాయి. నేను ఇదంతా నా అజాగ్రత్త అనుకునేవాడిని. కానీ దీని వెనకాల ఈ జిత్తుల ఎలుకలు ఉన్నాయన్నమాట. వీటికి బుద్ధి చెప్పాలి. మరుసటి రోజు వ్యాపారస్తుడు తన బుట్టలో మిరపకాయలు నింపుకొని వచ్చాడు. వెళ్ళి అదే చెట్టు కింద మళ్ళీ కూర్చున్నాడు. ఎలుకలు ఆ బుట్టకి కన్నం పెట్టినప్పుడు వాటి నోటిలోకి మిరపకాయ గింజలు వెళ్ళిపోయాయి. అరే, కాపాడండి కాపాడండి కాపాడండి, నా నోరు మండుతోంది. ఇదేం తీసుకొచ్చాడు ఇవాళ ఈ వ్యాపారస్తుడు? అరే, నా నోరు మండిపోతోంది. కాపాడండి కాపాడండి కాపాడండి. నవ్వుకుంటున్న వ్యాపారస్తుడు తన మిరపకాయల బుట్ట తీసుకొని అక్కడి నుంచి పయనమయ్యాడు. ఎలుకలు అవి చేసిన పనికి పశ్చాత్తాపడ్డాయి. 2 పిల్లులు. ఒక పిల్లికి 2 పిల్లలు ఉండేవి. ఒకటి పూర్తిగా తెల్లగా ఉంటే ఇంకొకటి పూర్తిగా నల్లనైనది. అవి పెద్దవి అయినప్పుడు పిల్లి వాటి పిల్లలను పిలిచి ఇలా అన్నది. చూడండి పిల్లలు, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. మీ ఆహారాన్ని మీరే వెతుక్కోవడం ప్రారంభించండి. నల్ల పిల్లి తెల్ల పిల్లి 2 ఆహార వేట కోసం బయలుదేరాయి. అరే చూడు, ఎంత అందమైన తెల్ల పిల్లో. ఆహా, దీనికి ఆహారం పెడదామా? అరే, వెనక్కి వెళ్ళు నల్ల పిల్లి. నాకు దీన్ని చూస్తేనే భయం వేస్తుంది. ముందు దీన్ని వెళ్ళని. నల్ల పిల్లి ఇది చూసి ఎంతో బాధపడింది. ఎందుకంటే తెల్ల పిల్లి ఎంతో అందంగా ఉంది. దాన్ని అందరూ ప్రేమగా చూసుకుంటూ ఆహారం పెడతారు. కానీ నల్ల పిల్లి మాత్రం ఎవ్వరికీ నచ్చేది కాదు. ఈ విషయంలో తెల్ల పిల్లికి బాగా పొగరుగా ఉండేది. నాకన్నా అందంగా ఎవ్వరూ ఉండరు. నేనే అందరికంటే అందంగా ఉంటా. అందరూ నన్నే ప్రేమిస్తారు.
ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు తినగలను. నువ్వు ఎంతో అందవిహీనంగా ఉంటావు. నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు. నువ్వు వెళ్ళి ఎక్కడైనా ఒక మూలన కూర్చో. ఇంతలా తిరిగి ఏమీ లాభం లేదు. నల్ల పిల్లి తన అమ్మతో వెళ్ళి ఇలా అడుగుతుంది. అమ్మా, తెల్ల పిల్లిని అందరూ ఇష్టపడతారు, కానీ నన్ను ఎవ్వరూ ఇష్టపడరు. అలా అనకూడదు. నేను నిన్ను ప్రేమిస్తాను. నాకు మీ ఇద్దరూ సమానమే. ఒకరోజు తెల్ల పిల్లి కనపడక వాళ్ళమ్మ కంగారు పడసాగింది. పటిదాకా ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఎక్కడా దొరకట్లేదు. నల్ల పిల్లి తన చెల్లిని వెతకడానికి బయలుదేరుతుంది. కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. తెల్ల పిల్లిని ఒక అబ్బాయి పట్టుకుంటాడు. తీసుకువెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంటాడు. నల్ల పిల్లి తనని చూసినప్పుడు తనకి సహాయం చేయడానికి వెళ్ళింది. అదేంటి, నిన్ను ఇక్కడ ఎవరు బంధించారు? ఒక అబ్బాయి. తను నన్ను ఎంతో ఇష్టపడతాడు, కానీ నిన్ను ఇలా బందీగా ఉండదలుచుకోలేదు. నాకు కూడా నీలా తిరగాలని ఉంది. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. నల్ల పిల్లి స్వాతంత్రం చూసి తెల్ల పిల్లికి ఎంతో అసూయ కలిగింది. కానీ ఇప్పుడు అది ఏం చేయగలదు? ఇప్పుడు అది ఒకరి ఇంట్లో బందీగా ఉంది. ఎలాగోకలాగా అవకాశం చూసుకొని నల్ల పిల్లి తన చెల్లికి సహాయం చేసింది. దాన్ని కూడా విడిపించింది. మనం ఎప్పుడూ రంగుని బట్టి భేదభావాలను చూపకూడదు.